ఈరోజు మా గణేషుని నిమజ్జనం చేస్తుంటే చాలా బాధగా ఉంది మామ. హలో మామ, ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈ రోజుతో మా గణేషుని మేము పెట్టి 5 days అయింది. మేము ప్రతి సంవత్సరము మాకున్నంత స్థాయిలో గణేశుడికి 5 రోజులు పూజలు చేసి నిమజ్జనం అయితే చేస్తాము. ఇంకా ఈ సంవత్సరం కూడా మేము ఆ గణపతి విగ్రహానికి అంగరంగ వైభవంగా పూజలు అయితే చేసి లాస్ట్ రోజు గణపతిని అయితే నిమజ్జనం చేస్తున్నాం. ఇంకా ఈసారి మేము ఏం చేసామంటే డీజే బాక్స్ అయితే మేము ఓన్ గా అయితే కొనేసాము. ఎందుకంటే మా దగ్గర డీజే బాక్స్ లేవు. ప్రతి సంవత్సరం మాకు డీజే బాక్స్ లేక చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా డీజే బాక్స్ అన్ని చెకింగ్ చేసేసి మేము డీజే ఎలా ఆపరేట్ చేయాలో మొత్తం తెలుసుకొని మా విగ్రహం దగ్గరికి అయితే తీసుకొచ్చాం. ఇంకా ఆ విగ్రహాన్ని వెహికల్ ఎక్కించేసి ఊరికి అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఊరేగింపు స్టార్ట్ అవడంతో నేను మాత్రం అస్సలు ఆగలేదు. ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి డాన్స్ అయితే వేస్తానే ఉన్నా. మేము ఈ సంవత్సరము చాలా ఎంజాయ్ చేసాము. అసలు నేను అనుకోలేదు ఇంత ఎంజాయ్ చేస్తాను. నేను మాత్రం ఈ సంవత్సరము అసలు ఎక్కడ ఆగలేదు. మొత్తం రచ్చరచ్చలేపా. ఇంకా అలా మొత్తం ఊరేగింపు అంతా అయిపోయినాక మేము గణేశుని నిమజ్జనం చేసే ప్లేస్ కి అయితే వచ్చేసాము. నిజం చెప్తున్నా కదా మామ, ఇప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటే అసలు మనసు ఒప్పుకోవట్లేదు తెలుసా. లోపల చాలా బాధగా ఉంది. అంతెందుకు ఈ వీడియో ఎడిట్ చేసేప్పుడు కూడా చాలా బాధ వేసింది నాకు. ఇంకా ఎన్ని రోజులు పూజలు చేసినా కూడా లాస్ట్ కి నిమజ్జనం అయితే చేయాలిగా. ఇంకా చేసేసాము. అయినా ఏం పర్లేదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన గణేశుడు వస్తాడుగా. అప్పుడు ఇంకా ఇప్పుడు చేసిన దానికన్నా ఎక్కువ అంగరంగ వైభవంగా చేయాలి. మామ, మీకు మా ఊరేగింపు మొత్తం చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ప్రెస్ చేసి చూసేయండి. మామ, పక్కా చెప్తున్నా కదా, మీరు ఫుల్ వీడియో చూస్తే మేము చేసిన రచ్చను చూసి నవ్వుకొని ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. అలాగే మీ గణేష్ నిమజ్జనం ఎలా జరిగిందో కామెంట్ చేసేయండి మామ. ఇంకా మీరు కూడా వెళ్తూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ. ఉంటా మరి.